మేడం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే రాజకీయాలు చేస్తున్నారో దాని పట్ల ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో ఆయన సీఎం అవ్వకముందు ఇలాంటి ఫేక్ ప్రచారాల ద్వారానే ఆయన అధికారంలోకి వచ్చారు. అలాంటి ఫేక్ ప్రచారాలనే మళ్ళీ మొన్న ఎన్నికల్లో కూడా చూపించారు. కానీ ఈసారి ప్రజలు నమ్మే అవకాశం లేక ఓడిపోయారు. ఓడిపోయినా కూడా ఆయన తీరులో ఎటువంటి మార్పు రావట్లేదు. ఏంటి మరి ఈసారి ఆయన చేస్తున్నటువంటి ఈ ప్రచారాలను ప్రజలు ఎంతవరకు నమ్మే అవకాశం ఉంది? దీనివల్ల ఆయన గట్టెక్కగలరంటారా? మీ ఉద్దేశం ఏంటి? అంటే మనిషి ఒక తప్పు ఒకసారి చేస్తాడు, రెండుసార్లు చేస్తాడు, మూడోసారి చెయ్యడు సాధారణంగా. ఈయన మూడోసారి కూడా అదే తప్పు పునరావృతం చేస్తున్నాడు. అంటే ఆయనకి ఇంకా బుద్ధి రాల. 2024 ఎన్నికల్లో నేను చేసిన ఫేక్ ప్రచారాలే నన్ను పడగొట్టాయి అనేది ఆయనకు అర్థం కావట్లే. అంటే మొట్టమొదటిసారి మీరు అన్నట్టుగా 2019లో ఆయన నెగ్గడానికి నారాసుర రక్త చరిత్ర మాత్రం బాగా పనికొచ్చింది. ఆ ఒక్కటి మాత్రం చాలా అద్భుతంగా పనిచేసి, అంటే చంద్రబాబు నాయుడు గారు తిప్పి కొట్టలేదు దాన్ని. ఆ కొట్టకపోవడం పోన్లే అనుకోవటం అనేది ఇతనికి బాగా అంటే ఏదో కలిసి రావడం, తర్వాత నక్కతోక తొక్కినట్టు అయింది ఆయనకి. కానీ 2024లో ఏ తల్లి చెల్లి వీళ్ళందరూ దూరం అయిపోయారో, ఆ తర్వాత ఆయన అసెంబ్లీలో వాళ్ళందరూ ప్రవర్తించిన తీరు ఇవన్నీ కూడా ప్రజలకి చాలా అసహ్యం వేసింది. తర్వాత దాన్ని సమర్థించుకోవడం, పైగా అబద్ధాలు చెప్పటం, అంటే వాళ్ళు అక్కడ చేసిన మాటలు కావచ్చు, లేకపోతే పనులు కావచ్చు, వాటి మీద మేము చేయలేదు, ఇట్లా మాట్లాడలేదు. ఇటీవల కాలంలో కూడా మనం విన్నాం కదా. ఇవన్నీ కూడా ఒక నెగిటివిటీని తీసుకొచ్చాయి. వీటన్నిటినీ మించి వాళ్ళు చేసిన ఫేక్ ప్రచారాలు మీరు అన్నట్టుగా అవన్నీ కూడా అబద్ధాలు. అంటే జగన్మోహన్ రెడ్డి 2 బట్టలు నొక్కమంటాడు, మనకేవో సంక్షేమాలు ఇచ్చాడు, ఆ సంక్షేమాలు కూడా అందరికీ వెళ్ళలేదు. అభివృద్ధి లేదు, ముందు రోడ్లు అసలు గుంతలు రోడ్లు బాగుపడలేదు. ఇలా ఒక్కొక్క అంశాన్ని ప్రజలు విశ్లేషించుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మనకు ఒక ఉద్యోగం రాలేదు, ఒక పని జరగలేదు, వీళ్ళు కానీ ఏమీ చెయ్యకుండానే మీరు అన్నట్టుగా వీళ్ళు బాగా ప్రజల్లోకి మేము ఇంత చేసాం, అంత చేసాం, ఇది చేసాం, అది చేసాం, ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టామంటూ వాళ్ళు హోరెత్తిచ్చేశారు చెప్పాలంటే. కానీ ప్రజలకి వాస్తవాలు బాగా అర్థమైంది. ఇంకా ఎప్పుడు పూర్తిగా అర్థమయ్యాయి? ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేశారో ఆ తర్వాత మొత్తం సినారియో పూర్తిగా మారిపోయింది. వాళ్ళు అప్పుడు రియలైజ్ అయ్యారు, అవును కదా చంద్రబాబు నాయుడు గారిని మనం ఎందుకు కాదనుకున్నాం, వీళ్ళు ఇన్ని అబద్ధాలు చెప్తున్నారు, ఆయన వస్తే బాగుంటుంది అనుకుని అనూహ్యంగా ప్రజల్లో ఒక మొత్తం మారిపోయారు ప్రజలు. అంటే ఇతను చెప్పిన మీరు అన్నట్టుగా ఈ ఫేక్ ప్రచారాలన్నీ కూడా వాళ్ళు నమ్మడం మానేశారు. కానీ అది జగన్మోహన్ రెడ్డికి అర్థం కాల. ఇంకేముంది, నేను 170 అవుట్, వై నాట్ 175, వై నాట్ 155 ఇట్లా అనుకుంటూ వచ్చాడు. అయితే ఇప్పుడు ఓడిపోయాక కూడా అదే స్ట్రాటజీని మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. అయితే ఇప్పుడు కొత్త స్ట్రాటజీ ఏంటంటే, ఏ చంద్రబాబు నాయుడు గారు ఏ టెక్నాలజీతో ఆయన ఇంత వాళ్ళు అయ్యారో, అంటే చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక టెక్నాలజీ అంటేనే చంద్రబాబు నాయుడు గారు, అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి, ఇట్లా అంటే ఒక హైదరాబాద్ ఇవాళ ఈ రకంగా ఉంది అంటే బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, ఇది టెక్నాలజీ వల్లే సాధ్యమైంది. ఇవన్నీ చూశాక ఇందాక మీరు అన్నట్టుగా ఏదో టెక్నాలజీ ఉపయోగించేద్దాం అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ దెబ్బతింటున్నారు. ఈ టెక్నాలజీ దేనికి వాడుతున్నారు వాళ్ళు? ఈ సోషల్ మీడియాని వీళ్ళు పనికిమాలిన పనులకు వాడుతున్నారు, బూతులకి వాడుతున్నారు, ఒక వ్యక్తిని వ్యక్తిగత హననం చేయడానికి వాడుతున్నారు. ఇవాళ ఎవరైతే 2-3 సోషల్ మీడియా వాళ్ళు అరెస్ట్ అయ్యారో కూటమి ప్రభుత్వ హయాంలో, వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసే పనులు వేరు, వాళ్ళు వెనకాల సోషల్ మీడియాలో చేస్తున్న పనులు వేరు. అంటే ఏదో కొట్లు పెట్టుకోవడం, ఏవో చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు పైకి చూడడానికి. కానీ వాళ్ళందరూ కూడా సోషల్ యాక్టివిస్టులు. ఏ రకమైన సోషల్ యాక్టివిస్టులు వీళ్ళందరూ? ఇప్పుడు సత్యమూర్తి గారి మీద కోపం ఉంది అనుకుందాం, ఆ సత్యమూర్తి గారి మీద కోపాన్ని వాళ్ళ కుటుంబ సభ్యుల మీద తీర్చుకుంటారు వాళ్ళు. అది సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేస్తారు. ఎంత దారుణంగా అంటే మన మాటల్లో వర్ణించలేనంత. అంటే ఒక మనిషి ఇంత నీచంగా ఆలోచించగలడా? ఒక మనిషి ఒక పార్టీ కోసం ఇంత దరిద్రంగా దిగజారగలడా? ఒక మనిషి ఒక పార్టీ కోసం, ఎవరు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళ కోసం, వాళ్ళు ఇచ్చే ఆ 4 డబ్బుల కోసం ఇంత నీచంగా రాసి ప్రజల్లోకి పోస్ట్ చేయగలరా? అంటే పోస్ట్ చేయగలరు. అంటే ఇక్కడ మీరు తప్పు పట్టాల్సింది ఎవరిని? జగన్మోహన్ రెడ్డిని. అంటే నువ్వు మంచి పనులు చేసి ప్రజల్లోకి వెళ్లకుండా, నువ్వు ఓడిపోయాక ప్రజలకి నీ మొహం చూపించకుండా, ఒక సోషల్ మీడియా వేదికగా నువ్వు ఇప్పుడు గెలిచిన వాళ్ళని కావచ్చు, గెలిచిన వాళ్ళ కుటుంబాలని కావచ్చు, ఇంకా వాళ్ళ మీద ఫేక్ ప్రచారాలు చేయిస్తూ, వాళ్ళని తిట్టిస్తూ,
నువ్వు ఏం బాగుకుంటావు, ఏం నేర్చుకున్నావు జగన్మోహన్ రెడ్డి. ఇంకొకటి ఈ సోషల్ మీడియానే కాకుండా ఇప్పుడు డిజిటల్ బుక్ ఒకటి తీసుకొచ్చాడుగా. ఎందుకు తెచ్చాడు డిజిటల్ బుక్? అందులో ఏమీ లేదు. ఇందాక వారు చెప్పినట్టుగా, ఇందాక మీరు అన్నారు చూడండి డిజిటల్ బుక్ తీసుకొచ్చారని. ఆ డిజిటల్ బుక్ ఓపెన్ చేస్తే ఏమీ లేదు అందులో. అంటే ఇప్పుడు ఒక పని చేసినప్పుడు దాన్ని పరిపూర్ణంగా దాని మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో ఎవరైనా పోటీ పడాలంటే భయపడి చచ్చిపోతారు. ఇప్పుడు ఈయన అన్నాడు కదా 74 ఏళ్ల ముసలాడని, ఎవరు జగన్మోహన్ రెడ్డి. 74 ఏళ్ల ముసలాడితోటి ఒక 10 నిమిషాలు జగన్మోహన్ రెడ్డిని మాట్లాడమనండి, సోషల్ మీడియా గురించే మాట్లాడమనండి. అతను కంపీట్ చేయగలడా? చేయలేడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే టెక్నాలజీ అంటే అది మనకు అరచేతుల్లోకి రావాలి. ఇప్పుడు చూడండి, మనకు అన్ని కరతలామలకం అవ్వాలంటాం. కరతలామలకం అవ్వాలంటే మీరు ఆ సబ్జెక్ట్ మీద అవగాహన చేసుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డికి అసలు మామూలు ఆలే వచ్చరాదో నాకు తెలియదు. నేను తప్పుగా అనుకున్నా, నాకేం పర్వాలేదు. అంటే భాష రానివాడు, చదువు రానివాడు వింత పశువు అనేవాళ్ళు ఒక కాలంలో. మాకు చదువుకోకపోతే అలా చెప్పేవాళ్ళు. ఇప్పుడు మరి ఏంటో మరి నాకు తెలియదు జగన్మోహన్ రెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఏం పాస్ అయ్యాడో తెలియదు కానీ ఫస్ట్ క్లాస్. సర్లేండి, ఎవరినో పక్క వాళ్ళ చేత రాయించుకుని నేను పాస్ అవుతాను, అది కాదు. కాకపోతే ఏంటంటే అవగాహన రాహిత్యం ఆయనకి. ఆయన పోటీ పడాలనుకోవడం మంచిదే, హెల్తీ కాంపిటీషన్ అనేది ఉండాలి. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడేటప్పుడు ఆయన ఎంత హోంవర్క్ చేసుకోవాలో ఆయనకు అర్థం కాల. గ్రౌండ్ లెవెల్లో ఏదో ఒకటి అనౌన్స్ చేసేసి ఇంకేముంది మీరు ఇందులో నోట్ చేసేయండి, మిమ్మల్ని ఎవరైనా బాధిస్తే అందులో రాసేయండి, అధికారులు ఎవరో కూడా నోట్ చేసేయండి వాళ్ళ పేర్లు, నేను మళ్ళీ 2.0 జగన్ వస్తాడు, వాళ్ళు సప్త సముద్రాల అవతల ఉన్న వాళ్ళ సంగతి తేలుస్తాడు. ముందు నీ సంగతి ఇప్పుడు ఈలోగా సిబిఐ తేలుస్తుంది, లేకపోతే సిట్టు తెలుస్తుంది, లేకపోతే ఈడీ తేలుస్తుంది. కాబట్టి ఇవి కాదు. అంటే ఒక రాజకీయ నాయకుడిగా ఉండాల్సిన లక్షణాలు ఏవి కూడా జగన్మోహన్ రెడ్డికి లేవు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయాక ఏ రోజైనా ఇలా మాట్లాడారా? ఏ రోజైనా ఎవరినైనా నిందించారా? ఆయన ఏ రోజైనా ఇలాంటి ఏమంటారు డిజిటల్ బుక్కులు పెట్టండి, వాళ్ళ పేర్లు నోట్ చేయండి, లేకపోతే పలానా వాళ్ళు ఆ రోజు అసెంబ్లీలో ఇలా మాట్లాడారు అవి నోట్ చేయండి అనలేదు. ఎందుకంటే ప్రజలు గమనించారు, అవన్నీ ప్రజలే నిర్ణయిస్తారని ప్రజలకే వదిలేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఓన్లీ ఒకటే పని చేశారు, ఆయన గ్రౌండ్ లెవెల్లో ఆయన చేయాల్సిన పని చేశారు. కార్యకర్తలతో అనుసంధానం అయ్యారు. ఆయన ప్రతి ఒక్కళ్ళ పరిస్థితి అర్థం చేసుకుని వాళ్ళకి ఎప్పుడు ఏ అవసరం ఉందో అది చూసుకున్నారు అంతే. పార్టీని పటిష్టం చేసుకుంటూనే వచ్చారు. ఆయన ఇంట్లో కూర్చోలా, ఏడుస్తూ మూల కూర్చోలా, లేకపోతే నాకు ప్యాలెస్ ఉంది ప్యాలెస్లో ఉంటాను అని ఆయన అనలేదు. ఆయన అన్నీ కూడా నిర్భయంగా ఎదుర్కొన్నారు. వేరే జగన్మోహన్ రెడ్డికి అది లేదు. కాబట్టి ఇలాంటిది ఒక డిజిటల్ బుక్ అంటాడు, ఏంటో అంటాడు, దాని గురించి అవగాహన లేదు. దాని గురించి మీరు ఇప్పుడు ఆ నెంబర్ కొట్టారనుకోండి, అదేం వెళ్ళదు, అక్కడ అందులో వివరాలు ఉండవు. ఇది కాదు కదండి సోషల్ మీడియా వాడుకోవడం అంటే. సోషల్ మీడియాలో మనం మంచిని ప్రొజెక్ట్ చేయాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్న ఏమన్నారు, వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు 2 లక్షల ఉద్యోగాలు కల్పించారు, లేకపోతే 4 లక్షలు కల్పించారంటే మేము ఆల్రెడీ ఇచ్చేసాం 2 లక్షలు, మాకు ప్రొజెక్ట్ చేసుకోవడం తెలియలేదు అన్నారు వాళ్ళు. మరి నీ సోషల్ మీడియా ఎందుకుంది? నువ్వు 2 లక్షల ఉద్యోగాలు కల్పించుంటే అది ప్రజల్లోకి వెళ్ళాలి కదా. ఏం చేశాడు? ఏ ఉద్యోగాలు ఇచ్చాడు ఆయన? 2,62,000 ఎంతో వాళ్ళెవరు వాలంటీర్స్ని పెట్టుకుని వాలంటీర్స్కి ఇచ్చిన 5,000 ఎక్కడి నుంచి ఇచ్చాడు? చెత్త పన్ను వేసి చెత్త పన్ను డబ్బులు కట్టాడు, వాళ్ళకి శాలరీస్ ఇచ్చాడు. అది ఆయన కల్పించే ఉద్యోగాలు. అందుకని అవి డిజిటల్ బుక్లోనో లేకపోతే సోషల్ మీడియాలో చెప్పుకోలేడు కదా. సోషల్ మీడియా వేదికగా మీరు పంచుకోవాలి అంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. ఎందుకంటే వాళ్ళు పనులు చేశారు, చేస్తున్నారు, చేస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.